రాష్ట్ర వ్యాప్తంగా దట్టమైన పొగమంచు కమ్మేస్తోంది. సిటీ అవుట్స్కర్ట్స్ తో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉదయం 9 అవుతున్నా మంచు తెరలు వీడడం లేదు. దీంతో 2 రోజుల పాటు ఉత్తర ఈశాన్య జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. పొగమంచుపై మరింత సమాచారం కల్పన అందిస్తారు. రోజు రోజుకి చలి తీవ్రత పెరుగుతూ వస్తూ ఉంది. గత 2 రోజుల కింద మనం చూసుకున్నట్టయితే దాదాపు ఏజెన్సీ ప్రాంతాలతో పాటు చాలా జిల్లాల్లో 10 నుంచి 15 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు అనేవి నమోదయ్యాయి. దాదాపు గత 2 రోజుల నుంచి మనం చూసుకున్నట్టయితే మనకు చలి తీవ్రత అనేది నార్మల్గా వస్తూ ఉంది. దాంతో పాటు ప్రస్తుతం అయితే పొగమంచు డేంజర్ బెల్స్ మోగిస్తుందని చెప్పుకోవచ్చు. దాదాపు రాష్ట్రంలో చాలా జిల్లాల్లో మెయిన్గా చెప్పాలంటే ఉత్తర ఈశాన్య జిల్లాల్లో అయితే పొగమంచు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు ఇటు వాతావరణ శాఖ. దాదాపు మనకు 15 నుంచి 18 జిల్లాలకైతే ఎల్లో అలర్ట్స్ కూడా జారీ చేశారు. దట్టంగా పొగమంచు కమ్ముకొని ఉండడంతో ఆ జిల్లాలకు సంబంధించి ఇప్పటికే సూచనలు అయితే జారీ చేశారు. ఎల్లో అలర్ట్ కూడా ఇచ్చారు. మెయిన్గా చెప్పాలంటే ఉత్తర ఈశాన్య జిల్లాలు కావచ్చు, ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, ఆదిలాబాదు, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, జనగాం, వరంగల్, సో ఇట్లా ఏవైతే జిల్లాలు ఉన్నాయో ఈ జిల్లాలకు సంబంధించి ఇప్పటికే అధికారులకు కూడా సూచనలు ఇచ్చారు. ముఖ్యంగా ఈ జిల్లాల్లో మనకు రాత్రి 2 గంటల నుంచి ఉదయం 8-9 వరకు కూడా దట్టంగా పొగమంచు కమ్ముకుంటుంది. గాలిలో తేమ శాతం తగ్గడం వల్ల ఈ పొగమంచు వస్తుందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పారు. సో ఇట్లాంటి వెదర్ ఉండడం వల్ల దాదాపు గత 2 రోజుల నుంచి నిన్న కావచ్చు, ఈ రోజు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలకైతే హెచ్చరికలు జారీ చేశారు. దాంతోపాటు ఎల్లో అలర్ట్స్ కూడా ఇచ్చారు. జనవరి 3 నుంచి కూడా ప్రస్తుతం ఉన్న చలి కూడా మరి కాస్త ఎక్కువయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా ఇప్పటికే సూచనలు అయితే జారీ చేస్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్టయితే చలి నార్మల్గా ఉన్నా కానీ పొగమంచు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. దట్టమైన పొగమంచు అయితే కమ్ముకుంటుంది. ప్రస్తుతం నేను ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాను. మనం చూసుకోవచ్చు మొత్తం ఓవరాల్ గా పొగమంచు అనేది దట్టంగా కమ్ముకుంది ఇక్కడ. సో ఇట్లాంటి పొగమంచు ఇక్కడ కమ్ముకోవడం వల్ల చాలా మెంబర్స్ అయితే కొంతమంది ఇట్లాంటి పొగమంచు కారణంగా వాహనదారులు ఇబ్బంది పడతా ఉంటే నార్మల్ పబ్లిక్ మాత్రం ఇట్లాంటి వెదర్ని అయితే ఎంజాయ్ చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. సో చాలా మెంబర్స్ వచ్చి మాత్రం ఇక్కడ ఫొటోస్ దిగుతూ ఉన్నారు, ఫ్యామిలీతో వస్తూ ఉన్నారు, ఫ్రెండ్స్తో వస్తూ ఉన్నారు. మనం మనతో పాటు కొంతమంది ఉన్నారు, వాటితో మాట్లాడదాం. చెప్పండి. యాక్చువల్ ఖమ్మం నుంచి వచ్చా, ఇక్కడ జలవాయి టవర్స్లో ఉంటా. వ్యూ బాగుంది. అక్కడ మా టవర్స్ నుంచి చూస్తే బ్యూటిఫుల్ అవుపిస్తుంది. ఇంత ఫాగ్ ఉన్నా కానీ ఇక్కడ అసలు ఇంత చలి కూడా అనిపించట్లే. అసలు చాలా బ్యూటిఫుల్ ఉంది. యాక్చువల్ నాకు అసలు ఖమ్మంలో ఇది హైదరాబాద్లో ఉన్నట్లేదు, ఎక్కడ ఊటీ, సిమ్లా అటు సైడ్ ఉన్నట్లుంది. అది చూద్దామని కంపల్సరీ విజిట్ చేయాలని చెప్పి ఆ టవర్స్లో నుంచి ఇక్కడికి వచ్చా. చాలా బ్యూటిఫుల్ ఉంది నిజంగా. యాక్చువల్ అసలు ఇన్ని ఇయర్స్లో ఎప్పుడు ఇలా అనిపించలే నాకు. నేను డైలీ మార్నింగ్ 4:30 నుండి 5 o'clock మధ్యలో డైలీ వాకింగ్ వస్తాను ఇక్కడ ట్యాంక్ బండ్ సైడ్. ఇక్కడ గత 2 days నుండి చాలా ఫాగ్ ఉందండి. ఇక్కడ ఈ ఫాగ్ అసలు దీనివల్ల కొంతమంది వెహికల్స్ ఇబ్బంది పడుతున్నారు, కానీ ఈ ఫాగ్ వల్ల ఎక్కడో అరగ్ కానీ అక్కడ వేరే ఊటీలో ఉన్న ప్లేస్ ఆ ఫీల్ ఉందన్నమాట. అట్లాంటి ఫీల్ని కొంతమంది దాన్ని హ్యాపీగా తీసుకుంటారు, కానీ ఇది ఒక రకంగా హ్యాపీ మూమెంటే. కాకపోతే ఈ ఫాగ్ అనేది కొంచెం జాగ్రత్త వహించాలి అందరూ. ఎందుకంటే మార్నింగ్ వెహికల్స్ అగుపడకపోవడము, అందరం వాకింగ్ వస్తున్నాం కాబట్టి అందులో కొంతమంది ఇబ్బంది పడుతుర్రు, కొంతమంది హ్యాపీగా ఫీల్ అవుతుర్రు. దీనివల్ల మనకు ఈ ఫాగ్ అనేది ఒక మంచి ఎగ్జైట్మెంట్ లెక్క అనిపిస్తుంది అనమాట. సో ఇట్లాంటి వెదర్ ఇక్కడ దట్టంగా పొగమంచు కమ్ముకోవడం, ఈ ఫాగ్ ఉండడం వల్ల కూడా ఇది మనకు హైదరాబాద్ లాగా ట్యాంక్ బండ్ లాగా లేదని చెప్పేసి ఏదో అరకులో కావచ్చు, ఏదో సిమ్లాలో కావచ్చు, ఊటీలో కావచ్చు, ఏదో వేరే ప్రాంతంలో ఉన్నట్టు కూడా ఫీల్ అవుతూ ఉన్నారు. ఇట్లాంటి వెదర్ అయితే చాలా మెంబర్స్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడు ఇట్లాంటి కండిషన్, ఇట్లాంటి వెదర్ చూడలేదని, ఇంత ముందు కూడా లేదని. సో ఇప్పుడు ప్రజెంట్ ఇట్లాంటి కండిషన్ ఉండడంతో చాలా మెంబర్స్ అయితే వస్తున్నారనే చెప్పుకోవచ్చు. సో మనం చూసుకోవచ్చు విజువల్స్లో కూడా చాలా మెంబర్స్ వచ్చి అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, ఫొటోస్ దిగుతూ ఉన్నారు, రీల్స్ చేస్తూ ఉన్నారు. సో నార్మల్గా ఇక్కడికి వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటే పోయే వాళ్ళు ఇక్కడి నుంచి ఈ రూట్లో వెళ్ళే వాళ్ళు కూడా ఆగి మరి ఫొటోస్ దిగి వెళ్తూ ఉన్నారు. అట్లాంటి సిచ్యువేషన్ అయితే ఉంది. దాదాపు ఇట్లాంటి సిచ్యువేషన్ అయితే ఈ మధ్యకాలంలో ఎప్పుడు లేదు. గత 2 రోజుల నుంచి అయితే ఇట్లాంటి వెదర్ కండిషన్స్ అయితే మనకు ఉన్నాయి. దాంతోపాటు ఈ ఫాగ్ కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. దాంతోపాటు ఈ రోజు కూడా మనకు ఎల్లో అలర్ట్ కూడా ఇచ్చారు. సో మొత్తంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాలు కావచ్చు, ఇటు రంగారెడ్డి కావచ్చు, సంగారెడ్డి కావచ్చు, మేడ్చల్, మల్కాజిగిరి, సో ఈ ప్రాంతాలన్నీ కూడా పొగమంచు కమ్ముకునే పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. దాంతోపాటు ఉత్తర ఈశాన్య జిల్లా కూడా ఇప్పటికే
హెచ్చరికలు కూడా ఇచ్చారు. దట్టంగా పొగమంచు కమ్ముకొని ఉందని చెప్పేసి రాత్రి 2 గంటల నుంచి ఉదయం 8-9 గంటల వరకు ఇదే సిచ్యువేషన్ ఉండబోతుందని చెప్పేసి ఇప్పటికే సూచనలు ఇచ్చారు. దాంతోపాటు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. మొత్తంగా చూసుకున్నట్టయితే ఇదే వెదర్ అయితే ఈ రోజుతో పాటు మరో 2 రోజులు ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తా ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్టయితే చలి తీవ్రత ప్రజెంట్ చలి తీవ్రత అయితే నార్మల్గా ఉన్నా కానీ పొగమంచు అయితే దట్టంగా కమ్ముకుంటుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనకు 13 డిగ్రీల నుంచి వెళ్ళి దాదాపు 15-16 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. సో ఇది నార్మల్ చలి అనే చెప్పుకోవచ్చు. ప్రజెంట్ ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా నార్మల్ చలే ఉందనేసి ఎక్కువగా చలి లేదని చెప్తా ఉన్నారు. కాకపోతే పొగమంచు అయితే ఎక్కువగా ఉందని చెప్పేసి ఈ వెదర్ని అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇటు మనం చూసుకున్నట్టయితే జనవరి 3 నుంచి అయితే ఇంకా చలి తీవ్రత అయితే పెరిగే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ మహేష్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.